స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నిన్న కడియం దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు కడియం. మరింత సమయం కావాలని దానం కూడా కోరే అవకాశం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిశారు ఎమ్మెల్యే కడియం మరియు శ్రీహరి. మరింత సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఎంత సమయం గడువు కావాలని కోరారు? మంత్రుల నివాసంలో ఈరోజు ఉదయమే స్పీకర్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు స్పీకర్ను కలవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ నెల 23 లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకరు ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు మరింత సమయం కావాలని స్పీకర్ను కోరినట్టుగా సమాచారం. అయితే ఎంత సమయం కావాలనే దానిపైన 1-2 రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే అనేక ఆరోపణలు, రాజకీయ విమర్శల నేపథ్యంలోనే తనకు ఇంకొంచెం సమయం కావాలని కోరినట్టుగా కడియం శ్రీహరికి సంబంధించిన సన్నిహితులు చెప్తున్నారు. వీళ్ళని తొందరగానే ఈ నోటీసులకు కూడా వివరణ ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు దానం నాగేందర్ కూడా స్పీకర్ను కలిసే అవకాశం కనిపిస్తోంది. నిన్న దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల్ని ఈరోజు లేదా రేపు కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏఐసీసీ నేతలతో కలిసిన తర్వాత అక్కడ ఒక స్పష్టత తీసుకుని స్పీకర్ని కలవాలనే ఉద్దేశంతోనే ఆయన ఏఐసీసీ నేతలను కలిసేందుకు సిద్ధమైనట్టుగా సమాచారం. దీంతోపాటు ప్రముఖ న్యాయవాదులు కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. ఫిరాయింపుల విషయంలో ఎక్కువగా దానం నాగేందర్కు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. దీంతో కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేశారు కాబట్టి ఫిరాయింపుల విషయంలో ఖచ్చితంగా దానం నాగేందర్ పైన వేటు పడే అవకాశం ఉన్నట్టుగా న్యాయ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో రాజీనామా చేయాలా వద్దా, చేస్తే ఎప్పుడు చేయాలని దానిపైన కూడా ఏసీసీతో సంప్రదింపులు చేసిన తర్వాత వారి అభిప్రాయం తీసుకున్న తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ని కలిసి తన వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానం నాగేందర్ కూడా మరికొంత సమయం కావాలని కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది విచారణ పూర్తి కాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వకపోవడంతో నిన్న నోటీసులు జారీ చేశారు. అది 23 వరకు టైం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు కడియం మరికొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. వారం 10 రోజుల సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానం నాగేందర్ కూడా కలిస్తే దానం నాగేందర్ చెప్పిన వివరణను బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.